ప్రపంచానికి ప్రేమ సేవా గుణాలను చాటి చెప్పిన శ్రీ సత్యసాయిబాబా కొలువైన ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తి ప్రస్తుతం భక్తులతో కిటకిటలాడుతుంది. బాబా శత జయంతి ఉత్సవ శోభ పట్టణంలో ఎక్కడ చూసినా కూడా కనిపిస్తుంది. బాబా నిర్యాణం తర్వాత పట్టణంలో జరుగుతున్న అతిపెద్ద వేడుక ఇది. భారీ ఎత్తున జరిగే ఉత్సవాల్లో ఎలాంటి అవాంతరాలు ఇబ్బందులు తలెత్తుకోకుండా అటు సత్యసాయి సెంట్రల్ ట్రస్టు ఇటు ప్రభుత్వ అధికారులు ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఏర్పాట్లు ముమ్మరం చేశారు. మెరుగైన రవాణా సదుపాయాలు, పుట్టపర్తికి వచ్చే భక్తుల కోసం దాదాపు 300 బస్సులు, రైల్వే శాఖ 165 ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. పుట్టపర్తికి వచ్చే వారి కోసం స్టేషన్ నుంచి ప్రశాంతి నిలయం వరకు ఉచిత బస్సులు సిద్ధం చేశారు. వృద్ధులు, వికలాంగులకు మినీ బస్సుల ద్వారా రవాణా సదుపాయం కల్పించారు. మహాసమాధిని దర్శించేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు వేల సంఖ్యలో ప్రశాంతి నిలయానికి ప్రస్తుతము బాటపట్టారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు, యాంత్రికుల కోసం కర్ణాటక, నాగేపల్లి, శిల్పారామం మందిరంలు ఏర్పాటు చేసి ఆ గేటు సమీపంలో గణేష్ సర్కిల్ తదితర ప్రాంతాల్లో గుడారాలు, డేరాలు ఏర్పాటు చేసి వసతి కల్పిస్తున్నారు. వేద పండితుల మంత్రోచ్చారణలతో రథోత్సవ వేడుక జరిగింది. నూతన వెండి రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరి కాసేపట్లో వెండి రథంపై 9 కేజీల బంగారంతో తయారు చేసిన సత్యసాయి బాబా ఉత్సవమూర్తి పట్టణము పురవీధుల్లో విహరించారు. శత జయంతి ఉత్సవాల్లో కళాజాతర బృందాలు విశేషంగా ఆకర్షణగా నిలుస్తున్నాయి. కీల గుర్రాలు, డప్పు వాయిద్యాలు, మంగళ వాయిద్యాలతో ప్రత్యేకంగా ప్రస్తుతం పుట్టపర్తి ఆకట్టుకుంటుంది. సాయి నామస్మరణంతో పుట్టపర్తి మారుమోగుతుంది. రథోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి పుట్టపర్తి పురవీధుల్లో సాయి భక్తులు దేశ విదేశాల నుంచి కూడా భారీగా తరలి వస్తున్నారు. ఈ నెల 16వ తేదీకి దాదాపు 40,000 మంది భక్తులు మహాప్రసాదంలో పాల్గొన్నారు. ప్రధాన వేడుక అయినటువంటి సత్యసాయి జయంతి 23వ తేదీ నిర్వహించడానికి భారీగా ఏర్పాట్లు చేశారు. ఈ ఉత్సవ నిర్వహణలో 5,000 మంది స్వచ్ఛందంగా సేవ చేసేందుకు